పివి నరసింహారావు గురించి చూద్దాం. తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయి సీతారామరావు దంపతులకైతే పివి జన్మించారు. అయితే ఆ తర్వాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామం అనేది గుర్తుంచుకోవాలి. ఈ వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు మరియు రుక్మిణి అమ్మ వీరు ఇతన్ని దత్తత తీసుకోవడంతో అప్పటి నుండి పివి నరసింహారావుగా ఆయన మారారని చెప్పుకోవచ్చు. ఈయన గురించి డీటెయిల్గా చూద్దాం వన్ బై వన్. 1938 ఓయూలో జరిగిన వందే మాతర ఉద్యమంలో పాల్గొని బహిష్కరించబడ్డాడు. ఆ తర్వాత నాగ్పూర్ యూనివర్సిటీకి చేరి ఎల్ఎల్బీని అయితే పూర్తి చేయడం జరిగింది. 1957లో మొదటిసారిగా మంథిని నియోజకవర్గం నుండి ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీ తరపున. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ అండి. 1957లో మంథిని నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1968లో తెలుగు అకాడమీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1969 ఉద్యమ సమయంలో పివి నరసింహారావు కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో న్యాయ మరియు సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1971 సెప్టెంబర్ 30న ఏపీ సీఎం అయ్యారు. సీఎం అయ్యాక ఆయన భూ సంస్కరణలు ప్రవేశపెట్టినని చెప్పుకోవచ్చు. 1972 మే 2న ఒక ఆర్డినెన్స్ జారీ చేసి రాష్ట్రంలో అన్ని రకాల భూ లావాదేవీలను నిలిపివేశాడు. 1972 సెప్టెంబర్ 15న భూ గరిష్ట పరిమితి బిల్లును కూడా రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. అయితే 1972 ఫిబ్రవరి 14న ఓ బుల్రెడ్డి నేతృత్వంలోని 5 సభ్యుల హైకోర్టు ఫుల్ బెంచ్ ముల్కీ నిబంధనలు ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత చెల్లవని, కావున ఏ సందర్భంలోనూ ముల్కీ నిబంధనలను తిరిగి అమలు జరపరాదని తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును వ్యతిరేకించిన న్యాయమూర్తి కొండ మాధవరెడ్డి. ఆ తర్వాత పివి నరసింహారావు ఏం చేసిందంటే దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ఓకేనా, చేస్తే ఆ సుప్రీంకోర్టులో మన పివి నరసింహారావు వియ్యంకుడైన కె నరసింహారావు వాదించిండని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో 1972 అక్టోబర్ 3న తీర్పు వచ్చింది. ఏం తీర్పు? ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమేనని రావడం జరిగింది. ఒకసారి ఆ తీర్పు గురించి చూసినట్లయితే తెలంగాణ ప్రాంతంలో 15 సంవత్సరాలు నివసించి ఉంటేనే ఆ ప్రాంతంలోని ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకానికి అర్హత ఉంటుందని, అర్ధశతాబ్దం కింద నిజాం ప్రవేశపెట్టిన ముల్కీ నిబంధన నేటికి చెల్లుతుందని, రాజ్యాంగంలోని అధికరణ 35B కింద ముల్కీ నిబంధనలు నేటికి అమల్లోకి ఉన్నట్లేనని సుప్రీంకోర్టు అయితే పేర్కొంది. అయితే ఇది ఏ కేసుకు సంబంధించింది అంటే డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ వి వెంకట్రెడ్డి. ఓకేనా, వి వెంకట్రెడ్డి వర్సెస్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఈ తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు వచ్చిన తర్వాత పివి నరసింహారావు ఉండి సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా ముల్కీ నిబంధనలకు ఇక తిరుగులేదని, వివాదంపై ఇది తుది తీర్పు అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ తీర్పు నచ్చని ఆంధ్ర వాళ్ళు మాకు అన్యాయం జరిగిందని జై ఆంధ్ర ఉద్యమాన్ని అయితే చేపట్టారు. సో జై ఆంధ్ర ఉద్యమం నేపథ్యంలో ఇందిరాగాంధీ సూచనల మేరకు 1973 జనవరి 10న పివి నరసింహారావు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఓకేనా, ఈ కాంగ్రెస్ హయాంలో ఇదే కథ. వాళ్ళు చెప్పిందంటే ఖచ్చితంగా చేయాల్సిందే. అర్థమైందా? వాళ్ళు ఏది చెప్తే అది వినాలి అంతే, లేకపోతే వాళ్ళు కుర్చీ నుంచి వెళ్ళి తీసేస్తారు. పప్పెట్స్ అని అంటారు కదా, అలానే ఉంటుంది వీళ్ళ పరిస్థితి. కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది ఇంపార్టెంట్, ఇక్కడే చెప్తే బెటర్ అన్నట్టు ఇక్కడ రాయడం జరిగింది. ఇది బీవీకి సంబంధించింది కాదు. రాష్ట్రపతి పాలన గురించి 1973 జనవరి 18న ఏపీలో రాష్ట్రపతి పాలన విధించారు. అయితే శాసనసభను రద్దు చేయకుండా సుప్త చేతనావస్థలో ఉంచారన్నమాట. అంటే దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి అవకాశం ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అప్పటి గవర్నర్ కండుబాయ్ కసంజీ దేశాయ్ అండ్ వీరికి సలహాదారులు హెచ్సి షెరిన్ మరియు వికే రావు. వీరంతా అవసరం లేదు, బట్ ఇక్కడ ఏంటంటే పివి ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కదా ఈ తీర్పులో, అందుకని ఈ తీర్పు గురించి నేను చెప్పడం జరిగింది. అండ్ అలాగే రాష్ట్రపతి పాలన కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడే రాయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్స్ చూద్దాం. 1977లో మొదటిసారిగా హన్మకొండ నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. ఓకేనా, ఫస్ట్ శాసనసభకు మంత్రి నియోజకవర్గం నుండి ఎన్నికైతే లోక్సభకు హన్మకొండ నియోజకవర్గం నుండి
ఎన్నికయ్యారు. అది 1957, ఇది 1977. ఓకేనా. ఆ తర్వాత 1991లో భారత తొమ్మిదవ ప్రధానమంత్రిగా పదవి చేపట్టారు. 1991 జూన్ 21 నుండి 1996 మే 16 వరకు అయితే ఈయన పదవిలో ఉన్నారు. ఈయన వచ్చిన తర్వాతనే ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆర్థిక మంత్రి ఎవరు అంటే మన్మోహన్ సింగ్. నెక్స్ట్, భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన మొదటి దక్షిణ భారతీయుడు ఒకే ఒక్క తెలుగువాడు పివి నరసింహారావు అని చెప్పుకోవచ్చు. అయితే పార్లమెంటు సభ్యుడు కాకుండానే ఆయన ప్రధాని అయ్యారు. ఆ తర్వాత నంద్యాల నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారన్నమాట. లోక్సభకు ఎన్నికయ్యారు. ఓకేనా. తర్వాత పివి నరసింహారావు 2004 డిసెంబర్ 23న మరణించారు. 2004లో మరణించారు. 2024లో ఆయనకు భారతరత్న వచ్చింది. ఓకేనా. అయితే పివి నరసింహారావు తన ఆత్మకథ ఇన్సైడర్ దాన్ని తెలుగులో లోపలి మనిషిగా అనువదించారు. విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో రచించిన 1000 పడగలు అనే నవలను ఆయన హిందీలో సహస్రఫన్ అనే పేరుతో అనువదించారు. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. అండ్ అలాగే పన్ లక్షత్ కోన్ మాతో అనే మరాఠీ పుస్తకాన్ని అబల జీవితం అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. 2024లో ఆయనకు భారతరత్న రావడం జరిగింది. 2024లో మొత్తం 5గురికి వచ్చింది. అందులో పివి ఒకరు. ఓకేనా. అయితే కొంతమంది ఏమంటారంటే, బాబ్రీ మసీద్ ఉంది కదా, ఆ కూల్చివేత అప్పుడు ప్రధాని ఈయనే కాబట్టి భారతరత్న వచ్చిందని కొంతమంది అంటూ ఉంటారు. బట్ ఆ కాంట్రవర్సీ మాటలు మనకు అవసరం లేదు. జస్ట్ ఆయన గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఆయన రాసిన రచనలు ఏంటి, ఆయన జీవిత చరిత్ర ఏంది, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మరొకసారి చూద్దాం. స్వస్థలం అంటే వంగరాని ఇవ్వచ్చు, లేకపోతే లక్నపల్లి ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా ఏదో ఒకటి ఇస్తారు, దాన్ని మనం చూజ్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ అలాగే ఈయన వందే మాతర ఉద్యమంలో పాల్గొన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో న్యాయ మరియు సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 1971 సెప్టెంబర్ 30న ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. అండ్ అలాగే 1972 ఫిబ్రవరి 14న హైకోర్టు ఒక తీర్పునిచ్చింది ముల్కీలకు వ్యతిరేకంగా. దాన్ని సుప్రీంకోర్టులో మళ్ళీ సవాల్ చేశారు. అప్పుడు ముల్కీలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ కేసు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ వి వెంకటరెడ్డి కేసు అని గుర్తుంచుకోవాలి. పివి నరసింహారావు 1973 జనవరి 10న తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అండ్ జనవరి 18న రాష్ట్రపతి పాలన ఏపీలో విధించారు. అప్పుడు గవర్నర్ కండూబాయ్ కసంజీ దేశాయ్. ఈయన 9వ ప్రధానమంత్రిగా పనిచేశారు. 1991 జూన్ 21 నుండి 1996 మే 16 వరకు. అండ్ 2004 డిసెంబర్ 23న మరణించారు. ఆత్మకథ ఇన్సైడర్. 2024లో ఆయనకు భారతరత్న లభించింది. ఓకేనా. ఇలా ఉంటాయండి వీడియోస్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ అయితే తీసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.